దేశంలో త్వరలోనే పెద్ద రాజకీయ మార్పు రాబోతుందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా సైరిగం గ్రామంలో పర్యటించిన ఆయన దళితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు లేదని 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించడం లేదని, రానున్న రోజుల్లో దళితులు దేశ భవిష్యత్తును శాసిస్తారని ఆయన పేర్కొన్నారు. అందరికి అందుబాటులో ఉంది. అది బెంగళూరుకు దగ్గర, మద్రాసుకు దగ్గర, అన్ని ప్రాంతాలకు దగ్గర. ఇప్పుడు శ్రీకాకుళం దూరం యాక్సెప్టబుల్. వైజాగ్ కూడా రాజధాని అయితే, అడ్మినిస్ట్రేషన్ రాజధాని అయితే మా ఉత్తరాంధ్రకు ఉపయోగం ఉంటది కదా. ఏది విశాఖపట్నం కూడా రాజధాని అయితే మా ఉత్తరాంధ్రకు ఉపయోగం ఉంటది కదా. మేము విజయవాడ, హైదరాబాద్ వెళ్ళడం మాకు కష్టం అవుతుంది. నేను వద్దన్నా, పెట్టండి, మీరు పెట్టండి, నేను వద్దన్నా. మీరు దీనిపై మీరేమైనా మీ ప్రాంతీయ తత్వం అని మీరు తిరుపతిని కోరుకుంటారా? అదేంటంటే ఒక సెయింట్ చెప్పాడు 300 సంవత్సరాల నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, తాళపత్రాల్లో రాశారు, మరి తిరుపతి రాజధాని నగరం అవుతుందని. 70 సంవత్సరాల నాడు అది మద్రాసు నుంచి మనం బయట వచ్చేటప్పుడు తరిమెల నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు చెప్పారు తిరుపతిని రాజధాని చేయమంటే నీలం సంజీవ్ రెడ్డి, ప్రకాశం పంతులు ఇద్దరు తీసుకొని అక్కడికి వెళ్ళిపోయారు. బీజేపీ ఎంపీ రఘునందన్